హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కొత్తగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో ఫుల్ వర్క్ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట కొట్టండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము చేయబోయే రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్, చాలా ఇండ్లలో పిల్లలు ఎక్కువ మటన్ తినడానికి ఇష్టపడరు. మటన్ కానీ చికెన్ కానీ తిననీకి ఇష్టపడిన పిల్లల కోసం మటన్ తినిపించాలనేసి తల్లిదండ్రులు ఆరాటపడతారు కదా ఫ్రెండ్స్. అలాంటి పిల్లల కోసం ఇలాంటి కొత్త రెసిపీ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. అదే ఏంటంటే మటన్ బాల్స్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సింపుల్గా టేస్ట్గా ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకు తినిపించండి. ఓకే ఫ్రెండ్స్, ఏం చేద్దామంటే మటన్ బాల్స్ అంటే మనం ఒక 10 నిమిషాలు మటన్ని మంచిగా ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్. ఉడకబెట్టుకున్న తర్వాత దాన్ని మిక్సీ పట్టి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉన్నట్టు చూడండి. కాకపోతే కంపల్సరీగా మీరు సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మరి ఎందుకు అడుగుతున్నామంటే ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే మనకు నా ఛానల్కి ఇంకొన్ని వీడియోలు తీయగలుగుతా, ఇలాంటి కొత్త కొత్త రెసిపీలు మీకు అందజేయగలుగుతా. ఓకే ఫ్రెండ్స్, చూడండి. నేను మటన్ బాల్స్ ఫస్ట్ చేసినాక మీకు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా ఇష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్. మా పిల్లలైతే మస్తు తిన్నారు. మా పిల్లలే కాదు, మీ పిల్లలు కూడా ఇలా తింటారు ఫ్రెండ్స్. ఈ వీడియో చూడండి. ఓకే, మనం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని మటన్ వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అదైనా చిన్న మంటతోటే మనము మటన్ని ఉడికించుకోవాలి. మనము కడాయిలో లైట్ కొద్దిగా నూనె పోసుకోవాలి, ఎందుకంటే అడుగంటకుండా మటను ఒక 10 నిమిషాలు ఉడకనియాలి. ఓన్లీ మటన్ అనేది బొక్కలు ఉండదు ఫ్రెండ్స్, ఓన్లీ మెత్తటి మాంసం అనేది ఉండాలి. అట్లయితేనే మనకు మటన్ బాల్స్ అనేది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటాయి. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మటన్ ఉడికేలోపు పక్కన మనం దీనికి కొంచెం కావాల్సిన మసాలాలు ఇంట్లోనే తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే అవి ఏంటో మీకు చూపిస్తాను చూడండి సింపుల్గా. ఇప్పుడు పక్క గ్యాస్న మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము. ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేద్దాము. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం ఒక మిక్సీ గిన్నెలో జీలకర్ర అనేది పోసుకొని మళ్ళీ అలాగే ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకొని మనము ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా ధనియాలు కూడా వేసుకొని, ధనియాలు జీలకర్ర మన ఇంట్లో డైలీ మనం యూజ్ చేసే కదా ఫ్రెండ్స్, ఎక్కువ మనం వేరే కొననవసరం లేదు. ధనియాలు ఫ్రై అయిన తర్వాత అవి కూడా మనము మిక్సీ గిన్నెలో పోసుకుందాము. ఇవి చూడండి ఫ్రెండ్స్, మటన్ అనేది మనకు 10 నిమిషాల తర్వాత ఇలా ఉడికిన తర్వాత ఇలా ఉంటుంది. మరీ ఎక్కువ ఉడకబెట్టిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందుగా ధనియాలు జీలకర్రని మిక్సీ పట్టుకుందాము. ఇలా మరీ మరీ మెత్తగా ఏమీ అవసరం లేదు, మీడియంలో మనం మిక్సీ పట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మనకు సరిపోతుంది, మరీ మెత్తగానే అవసరం లేదు. ఇప్పుడు మనకు మటన్ ముక్కలు మనకు ఉడికి చల్లారినాయి ఫ్రెండ్స్. వీటిని మనం మిక్సీలో వేసుకుందాము. ఆ పౌడర్ తీసేసి మనం ఈ మటన్ ముక్కలు అనేసి మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందాము. నేనైతే ఒక 1/2 కిలో తీసుకున్నా ఫ్రెండ్స్. మీరు ఎక్కువ తింటే ఎక్కువ తీసుకోండి, తక్కువ తింటే తక్కువ తీసుకోండి. ఇలా మిక్సీ గిన్నె తీసుకొని ఆ ముక్కలు అనేసి అన్నీ ఒకటేసారి వేసుకుందాము. కొన్ని అట్లా ఏం అవసరం లేదు, ఒకటేసారి వేసుకున్నా మనకేం పర్వాలేదు. ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాము. నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెడితే కంపల్సరీగా తింటారు. నేనైతే పక్కా గ్యారంటీ ఇస్తున్నా, అంత టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ మనం చేసే తీరు మంచిగా ఉంటే. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు చాలా సింపుల్గా మిక్సీలో మనము మటన్ కదా, మనకు మెత్తగా దంగుద్దా లేదా అనేసి మనము కొంచెం డౌట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. మనం 10 నిమిషాలు ఉడకబెట్టుకున్నాం కాబట్టి మనకు ఇలా అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. మనం మిక్సీ ఇలా పట్టుకోవాలి, మరీ మెత్తగా పట్టుకోవద్దు, మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది. ఇప్పుడు మనము దాన్ని ఒక బౌల్లో వేసుకొని, కొంచెం లైట్గా వేడిగా ఉంది ఫ్రెండ్స్, అంటే పొగలు వెళ్తాను చూస్తున్నారు కదా. మనకు పీసులు అనేది ఒక్కటి కూడా మనకు కనిపించకుండా ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మనం ముందుగా జీలకర్ర ధనియాల పౌడర్ని ఇలా చల్లుకోవాలి. ఎక్కువ ఐటమ్స్ అయితే ఏమేస్తాం, తగినంత ఉప్పు వేసుకోవాలి.
అలాగే కొద్దిగంత చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే తగినంత కారం వేసుకోవాలి. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. ఎక్కువ శాతం మటన్ కానీ చికెన్ కానీ మనము కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఒక చిన్న సైజు మీడియం ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి, చిన్న చిన్నగా తరిగినవి. అలాగే కొత్తిమీర తరుగు, అలాగే ఒక నిమ్మకాయ చెక్కని లైట్గా పిండుకోవాలి. అదేవిధంగా ఒక్క అర టీ స్పూను కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మొత్తము కారము మసాలా అంతా మటన్కి పట్టేలా మొత్తము కలుపుకోవాలి. ఒక 2 minutes కలుపుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఎంత కలిపితే ఆ బాల్స్ అనేది అంత టేస్టీగా ఉంటాయి, అంత రుచి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ మనకు ప్రాసెస్ అనేది, ఇదే ఫస్ట్ మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఇలా మంచిగా కలుపుకొని ఇట్లా కలిపితే ముద్దలాగా ఇట్లా వస్తే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. ఇలా అయిన తర్వాత మనం టేస్ట్ కోసం కొంచెం పెరుగును వేసుకుందాము. ఇలా చూస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే లైట్గా ఒక 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇట్లా చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇలా చూసుకొని కలుపుకున్న తర్వాత మనకు ఉప్పు కారం సరిపోయిన తర్వాత మనం ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్గా చూస్తున్నారు ఫ్రెండ్స్. బాల్స్ అనేది చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా అన్నీ మనం ముందే చేసుకొని పెట్టుకోవాలి. మనము ఇలా మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. నేనైతే చిన్న బాల్స్ చేసుకున్నాను. ఇలా బాల్స్ అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. సింపుల్గా టేస్ట్గా మస్తుంటాయి. ఎక్కువ మనం బయట ఏ ఐటెం అవసరం లేదు, ఇంట్లో ఉండే ఐటెం తోటే పిల్లలు కడుపు నిండా తింటారు స్నాక్స్ లెక్క. మటన్ కూడా చాలా మంచిది కదా ఫ్రెండ్స్. పిల్లలు కూడా చూడండి ఇలా బాల్స్ అనేసి అన్నీ ఇలా చేసుకోవాలి. 1/2 kgకి ఈ బాల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇలా బాల్స్ అనేది అన్నీ చేసుకొని ఇలా ఒక బౌల్లో పెట్టుకొని ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. మీరు ఎక్కువైతే ఎక్కువ పోసుకోండి, తక్కువైతే తక్కువ పోసుకోండి, అది మీ ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే నేను కూడా మీడియంలో పోసుకున్నాను. నూనె వేడైన తర్వాత ఒక్కొక్క బాల్ వేయాలి. మటన్ బాల్స్ వేసుకొని మంచిగా కలర్ మారిన తర్వాత మనము తీసేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇలా మనం ముందు చేసి పెట్టుకున్న బాల్స్ని ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా బాల్స్ అన్నీ వేసుకొని మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం చిన్న మంటలోనే ఉండాలి. మనం పెద్దగా మంట పెట్టేస్తే మనకు బాల్స్ అనేసి విడివిడిగా అయిపోతాయి. మనం చిన్న చిన్న మంటనే పెట్టుకోవాలి. ఇలా బాల్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా అవుతున్నాయో చూస్తుంటేనే చాలా చాలా బాగా అనిపిస్తాయి చూడడానికిగా ఫ్రెండ్స్. మంచిగా బాల్స్ ఉంది, మటన్ బాల్స్ని తీసుకొని కొంచెం మసాలా చల్లి ఒక నిమ్మకాయ చల్లి ఉల్లిపాయలు పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మా పిల్లలు చాలా అంటే చాలా కడుపు నిండా తిన్నారు. ఎప్పుడైనా సరే మటన్ ఎంత మంచిగా ఫ్రై చేసినా కూర వండినా కూడా వాళ్ళు ఎక్కువ తినపోయేది. కానీ ఈ బాల్స్ చేసినాక చాలా అంటే చాలా తిన్నారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ కోసం మనం ఎంత చేసినా వాళ్ళు కడుపు నిండా తినాలనేసి మనం చేస్తాము. అది చూస్తున్నారు ఫ్రెండ్స్. బాల్స్ అనేవి కూడా మనకు ఎంత స్మూత్గా వచ్చినాయో. ఇలా ఒక్కొక్క బాల్ వేసుకొని మొత్తము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే చిన్న మంట మీదనే చూస్తున్నాగానే మనకు కలర్ ఎమ్మటే ఆల్రెడీ మనం ఉడికించుకున్నాము, 10 నిమిషాలు ఉడికించుకున్నాం. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి మనకు పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది. ఇలా ఒక్కొక్క బాల్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా కలర్ కూడా, నూనె కూడా కలర్ ఎంత మారిందో. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంటను కొట్టండి. ఈ మటన్ బాల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మేము చాలా కష్టపడి ఈ వీడియో తీస్తున్నాము. చూస్తున్నారు ఫ్రెండ్స్. మేము మటన్ బాల్స్ చూడండి ఎంత బాగున్నాయో. చూడడానికి కూడా మనకు మటన్ బాల్స్ అనేది కరవగాలేవు. ఇలా మంచిగా ఎంత స్మూత్గా ఉన్నాయో చూడండి.
మా పిల్లలైతే చూడంగానే వేడివేడిగా చాలా అంటే చాలా తిన్నారు. వేడివేడిగా ఉంటే ఇంకా హైలైట్ ఉంటాయి ఫ్రెండ్స్. మనం చల్లారినాక తింటే దాని టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకే మా పిల్లలకి వేడివేడిగా పెట్టేసిన తిన్నారు. ఇలా బాల్స్ చూడండి స్మూత్గా ఉన్నవి, లోపల కూడా చాలా అంటే చాలా మంచిగా ఫ్రై అయింది. ఇలా నేను లైట్గా నాకు తెలిసినట్టు డెకరేషన్ చేసిన ఫ్రెండ్స్. చూడండి 1/2 kg బాల్స్ ఇవే అండి. మటన్ బాల్స్ అనేది మనము ఎంత పెడితే అంతే వస్తుంది, మనకి ఎక్కువ అయితే రాదు. ఈ బాల్స్కి మంచిగా ఉల్లిగడ్డ, ఒక పచ్చిమిర్చి, నిమ్మకాయ చల్లుకొని మసాలా వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.